ఇవంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ ఫోటోలన్నీ అవే సార్. ఆ రోజు సాయంత్రం వచ్చి ఎవరు అడ్డం వస్తే వాళ్ళని పక్క పోలీసు వాళ్ళు ప్లస్ రౌడీలు ఇద్దరు కలిపి పక్క తోసేయాలా, తోసి జేసీబీతో తోసేయాలా. అందులో సామాను వాళ్ళు తీసుకొని ఎవరు వాళ్ళు లోడ్ చేస్తారు. సంవత్సరం కింద కట్టుకున్నా 20 సంవత్సరాలు కట్టుకుంటే గుండగాల తోలుకొచ్చి మమ్మల్ని బయట నుంచి జేసీబీ నుంచి బయట నుంచి దొబ్బేసి లోపల అంత పెద్ద దొడ్డు కొట్టు గుండగాలు తీసుకొచ్చి మొత్తం బయట దొబ్బేసి జేసీబీ మీద కూర్చుని పెట్టుకొని బయట ఎత్తేసి మమ్మల్ని బయట ఎత్తేసి మొత్తం కొలగొట్టిపోయారు. కొలగొట్టిపోతే ఎందుకంటే మేము రావతీడికి మాది జాగా అంటే మేము దీంట్లో 20 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చినామంటే లేలే 20 సంవత్సరాలు ఇవ్వాలని వచ్చిందంటే మేము 20 సంవత్సరాల నుంచి ఇన్ని నుంచి ఏం చేసినామంటే మాది జాగా నువ్వు అవన్నీ చెప్పొద్దు, పోలీసు ఏమైనా కంప్లైంట్ ఇచ్చుకోపో, ఆడికి పోతే వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు, ఆడికి పోతే వాళ్ళు ఏమైనా చేసుకోరు వాళ్ళు తీసుకోరు. ఇక్కడ ఇప్పుడు ఎవరిది మొత్తం నాశనం చేసి మొత్తం దిగినటువంటి సుధీర్ గౌడ్ అంటే మన దానన్న ఏంటంటే మనిషి అట, ఆయనే అన్షేడు, ఆయన మనసులో తోలిచ్చి పైలవాళ్ళు తోలిచ్చి మొత్తం ఒక్కొక్కరికి ఒక్క పైలవాళ్ళు కాదు దొడ్డుగా ఉన్నారు. మొత్తం గిడ్డాలు పెట్టుకొని మందలు బెదిరించేసి మొత్తం లోపల దూరి బయట ఎత్తేసి కామాలు గిమ్మలు అంతా బయట వేసి మీటర్లు వాళ్ళ కొట్టారు, ట్యాంకులు వాళ్ళ కొట్టారు, అన్ని వాళ్ళ కొట్టారు. వాళ్ళ కొట్టి బయట ఎత్తేసి ఏం చేయకుండా చేసుకోపో. మీరు చెప్పండి, మీది స్థలం ఎంతవరకు కబ్జా అయింది? ఇక్కడ 110 గజాలు కబ్జా అయిందమ్మా మాది. మేము దాంట్లో రూమ్ ఉండే అన్నీ ఉండే ఇల్లు. నైట్ మాకు సాయంత్రం 6 గంటలప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం వచ్చి వాళ్ళు పోలీస్ ఫోర్స్ తోటి మీది కాదు ఇది ల్యాండ్, మాది ల్యాండ్, మీరు ఎందుకు కొన్నారు ఇప్పుడు అంటే మేము వచ్చేసి ముందు కొన్నామండి, మీరు కొనుక్కోవాలి, సెకండ్ టైం కొనుక్కుంటే మీరు చూసుకోవాలి డాక్యుమెంట్ అంటే మీరు కొనుక్కుంటే మీరు చూసుకోవాలంటే మేము ముందు కొన్నాం, తర్వాత మేమేట చూసుకుంటాం, తర్వాత కొనేవాళ్ళు మీరు చూసుకోవాలి ల్యాండ్ అని చెప్పేసి నైట్ మొత్తం సాయంత్రం ఈవినింగ్ టైంలో పోలీస్ స్టేషన్ అందరూ ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళే ఉండి మొత్తం మమ్మల్ని అసలు పోలీసు వాళ్ళు కూడా దగ్గరికి రానిలేదు. ఇది ఏదుందో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీరు రావద్దు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే కోర్టు నుంచి ఆర్డర్ ఉందని చెప్పేసి మాకు ఆర్డర్ కూడా చూపించలేదు, ఏం చేయలేదు. మొత్తం మమ్మల్ని అసలు బట్టలు కూడా కింద ఇదే ప్లేస్లోనే మొత్తం ఇదంతా కూడా ఇక్కడ బెదిరిచ్చేసి వాళ్ళు రౌడీలు వాళ్ళంతా దగ్గర 100 మంది 2004లో తీసుకున్నారు సార్. ఇది 226 యార్డ్స్. తర్వాత ఫైనల్గా ఇది ఎప్పుడో కబ్జాలో ఉంది అది ఇది అని చెప్పి ఇంతవరకు నేను చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ తెలిస్తే ప్రజావాణిలో చూస్తున్నారని చెప్పి తెలిస్తే తీసుకొని వచ్చాను సార్ ఇక్కడికి. ఇంతవరకు ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే వాళ్ళు అది సివిల్ కేసు, మీరు కోర్టుకి వెళ్ళండి, మేము కంప్లైంట్ చేసుకుంటామని చెప్పి కంప్లైంట్ చేసుకున్నారు. తర్వాత దాని మీద ఏం చేశారు ఇంతవరకు మాకు వాకప్ ఏం చెప్పలేదు వాళ్ళు. మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. ఆయన సార్ని ఎవరన్నా పంపిస్తారు, ఆయన వచ్చి చూస్తారు, చూసిన తర్వాత మీరు అప్పుడు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, మేము కన్సిడర్ చేస్తామని చెప్పారు. ప్రకాష్ నగరు ఎక్స్టెన్షన్ బస్తీ. ఈ సర్వే నెంబర్లు కూడా 184, 185, 86, 195, 194/8/1 ఈ సర్వే నెంబర్లో ఇవాళ టీఆర్ఎస్ గూండాలు ఉన్నమ్మా, మళ్ళీ చెప్తే నీకుండు. ఈ టీఆర్ఎస్ గూండాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్న చందంగా కొంతమంది ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు, ఆ సుదీప్ పటేల్ అంటే ఎవరో మరి అతను, వాళ్ళందరూ కలిసి ఇవాళ ఈ పేదల జీవితాల్లో పొట్టన కొట్టి వాళ్ళకి మరి ఈ భూమి కబ్జా చేయటం అనేది దారుణం. ఇక్కడ ఇళ్ళు కూలగొట్టిన ఆనవాళ్ళన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. వాళ్ళ ఇంటి మీటర్లు పోయాయి కనబడతా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కట్టుకున్నటువంటి సంపులు ఉన్నాయి, వాళ్ళ నీటి కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళు గుడిసెలు అన్నీ కూడా ఇక్కడ పడగొట్టేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి వాళ్ళ. సో ఎంత దారుణాలు జరిగినాయి అంటే, ఎందుకంటే ఎట్లాగో మేము ప్రభుత్వం పోతుంది కాబట్టి ఈ కార్యక్రమం తొందరగా ముగించుకోవాలని చెప్పి గత సంవత్సరంన్నర నుంచి కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లు ఈ దారుణానికి ఒడిగట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, గజ దొంగలారా ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్నారెడ్డి ఆధ్వర్యంలో, మీ అందరి జాతకాలు బయటపడిపోతూ ఉన్నాయి. ఈ ఎవరైతే పోలీసులు కూడా సహకరించారో వారి పుట్టుపూర్వత్రాలు కూడా బయట తీస్తాం. అంతేకాదు ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళ పుట్టుపూర్వత్రాలకు బయట తీస్తాం. ఏదైతే ఇళ్ళు కట్టుకుని 20-25 ఏళ్ళుగా వాళ్ళకి ఇక్కడ రోడ్లు ఉన్నాయి, మంచినీరు ఉంది, కరెంట్ ఉంది, ఓటర్లు ఉన్నాయి, ఓటు హక్కు ఉంది, ట్యాక్సులు కడుతున్నారు, ఇన్ని ప్రూఫ్లు ఉంటే కూడా ఈ జాగా మీది కాదని చెప్పి వాళ్ళని గుడిసెలతో సాయంత్రం జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టి వాళ్ళని ఇళ్లలోంచి బయటికి తోలటం అనేది దారుణమైన విషయం. కాబట్టి ఇప్పుడే ఇది మా దృష్టి తీసుకొచ్చింది. మొన్నే వీరందరూ కూడా వచ్చి మా ప్రజాపాలనలో వీరి అప్లికేషన్ కూడా పెట్టుకోవడం, ఆర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ కేసు స్టడీ చేయడానికి నేను వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మా లీడర్లు అందరూ కూడా ఉన్నారు, బేగంపేట నుంచి మా లీడర్లు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి.
కాబట్టి దీని మీద ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే లొసుగులు ఉన్నాయో ఈ లొసుగులన్నింటినీ కూడా బయట తీసి ఇమీడియట్గా ఎవరైతే దీనికి హక్కుదారులు ఉన్నారో, ఎవరైతే ఇళ్ళు కట్టుకుని 4 నుంచి 20 గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, నివాసం ఉంటున్నారో వాళ్ళకి మళ్ళీ ఈ ఇళ్ళు ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ ఉంది. ఒకటి. నెంబర్ 2, ఏదైతే ఈ గూండాలు వచ్చి ఇక్కడ మరీ ముఖ్యంగా మా ఆడపడుచులు చెప్తా ఉన్నారు, మరి నిజంగా వాళ్ళని ఫోటోలు తీయటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద రాళ్ళు కూడా ఎత్తేసే పరిస్థితి ఇక్కడ ఉందంటే ఎంత దారుణమో అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళందరి జాతకాలు బయటికి తీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నెంబర్ 184, 185, 186 అండ్ 195, 194 వీటిలో ఏదైతే గత 25 సంవత్సరాలుగా కొంతమంది పేద సాధలు ఈ ల్యాండ్ కొనుక్కుని వాళ్ళు ఇళ్ళు కట్టుకొని అప్పటి నుంచి ట్యాక్సులు పే చేస్తూ కరెంటు బిల్లు, నల్లా బిల్లు అన్నీ పే చేసుకుంటూ ఈ మధ్యనే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ సిమెంట్ అసిసి రోడ్లు కూడా వేయటం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ గూండాలు, ఎమ్మెల్యేలు అనుకోండి, వారి అనుచర గణం అనుకోండి, గత 2 సంవత్సరాలుగా ఎట్లయితే మేము ఈ వచ్చే ఎలక్షన్లో ఓడిపోతాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన వీళ్ళందరినీ బెదిరించి ఇళ్ళు పడగొట్టించి అప్పుడు పోలీసులు వాళ్ళంతా యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని కొన్ని ఇళ్ళు అయితే కూలగొట్టారు. కూలగొట్టిన దానికి ఆనవాళ్ళు కూడా క్లియర్గా అక్కడ కనబడుతూ ఉన్నాయి. వాటర్ సంపులు అలాగే ఉన్నాయి, వాటర్ లైన్ కనెక్షన్స్ అలాగే ఉన్నాయి, పడగొట్టిన స్తంభాలు అలాగే ఉన్నాయి, ఈ స్ట్రీట్ లైట్స్ అలాగే ఉన్నాయి, కరెంటు మీటర్లు కూడా ఇళ్లలో పీకేసిన కరెంటు మీటర్లు, వాటికి సంబంధించిన బాక్సులు కూడా ఆనవాళ్ళు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళు మాకేది తిరుగులేదనే ఒక చందాన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ గోండాలు ఇక్కడ చేరి ముఖ్యంగా ఆడపిల్లల్ని బెదిరించి అదిరించి వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టి ఏదైతే మాకు ఓట్లు అయిపోతే ఎలక్షన్లో మీ ఇళ్ళన్నీ పడగొడతామని చెప్పి బెదిరిస్తారని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇంత దారుణమైన సంఘటనలు ఈ తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే మేము మొదలెట్టిన ప్రజాపాలనలో ఈ బస్తీ నుంచి కొంతమంది వచ్చి వారి యొక్క విన్నపం మా ముఖ్యమంత్రి గారికి అందివ్వటం జరిగింది. వారు ఇమీడియట్గా వెళ్ళి దీని మీద ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ తయారు చేయమని అనగానే మేము వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వారు చెప్పినన్ని నిజాలు కనబడుతూ ఉన్నాయి. ఇళ్ళన్నీ పడగొట్టేసి ఉన్నాయి. మిగిలిన ఇళ్ళు కూడా వాళ్ళు బెదిరించి పడగొట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగానికి ఒకటే సూచిస్తూ ఉన్నాం, ఏదైతే ఈ అన్యాయం జరుగుతుందో, అక్రమాలు జరుగుతూ ఉన్నాయో వారిని చూసి చూడనట్టు మీరు ఉదాసీనతతో ఉండాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఏదైతే పేదలు ఇళ్ళు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా మళ్ళీ వాటిని యథాస్థాతంగా ఏర్పాటు చేసుకునే విధంగా మేము కూడా వారికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ ఘోరంగా ఈ భూమి మీద అయితే ఇది ప్రభుత్వ భూమి కాదు సరి కదా, ఏదైతే ఇక్కడ రోడ్డు పోతుందని చెప్పి దానికి టీడీఆర్ కూడా కలెక్ట్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది ఇక్కడ కొన్ని పేపర్ల ద్వారా. మరి వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. దగ్గర 40 కోట్లకు సంబంధించిన టీడీఆర్ కొల్లగొట్టారనేది కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద మేము ఇమీడియట్గా మా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించే అవసరం అయితే దీని మీద ఇమీడియట్గా చర్య తీసుకుని ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళు కొనుక్కొని ఇళ్ళు మళ్ళీ వాళ్ళకి చెందే విధంగా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బండి రమేష్ గారి నాయకత్వం, బండి రమేష్ నాయకత్వం.